అది కాదమ్మా, పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళడమే కాదు, నేను కొన్ని కండిషన్స్ పెట్టాను. వాటి వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. ఎందుకంటే నా దృష్టిలో పెళ్ళంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. నాకు ఈ 2 కుటుంబాలు 2 కళ్ళ లాంటివి. ఎవరికి ఇబ్బంది కలిగినా నేను సహించలేను. జీవితం అంటే సుఖ దుఃఖాలు సరిసమానంగా ఉంటాయి. అవి లేకపోతే ఇక జీవితానికి అర్థమేముంటుంది? అవును, కొత్త ప్లేస్, కొత్త వ్యక్తులు, కొత్త సంబంధాలు, అందరితో కలుపుగోలుతనంగా ఉండగలనా లేదా అనేది నాకు అనుమానం. అనుమానం ఎందుకు? అన్నిటికీ సర్దుకుపోయే శక్తి నీకుంది. అయినా కష్టం, దుఃఖం, అన్ని సవాళ్లు ఎదిరించే శక్తి మనుషులకు కాకపోతే మానులకొస్తాయా? ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రేమతో గెలవాలి. నీతో పాటు నీ చేయి పట్టుకున్నవాడు ఉంటాడు కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పనా? మీరు కొత్తగా పరిచయం అన్నట్టు లేదు. మీకు నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉన్నట్టుగా నా మనసుకు దగ్గరైపోయారు. అయినా ఇంత త్వరగా టైం అయిపోయింది. ఎన్ని రోజులు నేను ఈ ఇంటి బిడ్డని, రేపటి నుండి ఆ ఇంటి కోడల్ని. పెళ్లి గురించి మాట్లాడితే అమ్మ మీద కోప్పడేదాన్ని. ఇప్పుడు పెళ్లి కూతుర్నై కూర్చున్నాను. నాకే స్ట్రేంజ్గా అనిపిస్తుంది. మంచి పనికి టైం రావాలి. భర్త తప్పు చేశాడు, అబద్ధం చెప్పాడని కారణాలు వెతుక్కొని శ్రీ మహాలక్ష్మి ఆ విష్ణుకి శిక్షగా అక్కడి నుంచి వెళ్ళిపోయి కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే తప్పు ఎలా జరిగినా ఒకరినొకరు క్షమించుకుంటూ వెళ్తే అప్పుడే జీవితం సుఖాంతమవుతుంది. బయలుదేరుతున్నామండి. వచ్చేస్తున్నాం. అలాగే అలాగే, ఉంటాను. ఆల్రెడీ లేట్ అయింది. పెళ్లికొడుకు వాళ్ళు ఫోన్ చేశారు. త్వరగా బయలుదేరాలి. లక్ష్మి రెడీ అయిందో లేదో చూడండి. వెళ్ళండి. అక్క, వావ్ అక్క, నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. అక్క, బావగారు గనుక చూస్తే అక్కడే ఫ్లాట్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ అండి. కరెక్ట్ టైంకి దేవతలా వచ్చి మా అక్కని ఇంత అందంగా రెడీ చేశారు. ఇంకా అయిపోలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఇంత అందంగా ఉండే లక్ష్మిగారికి ఎవ్వరి దిష్టి తగలకూడదు. అందుకే ఈ దిష్టి చుక్క. లక్ష్మి రెడీ అయినా? లేట్ అయిపోతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్టుగా ఉంది. రెడీ అయ్యావు కదా, మండపానికి వెళదాం పదమ్మా. అమ్మా, మీరు కూడా నా కూతురుతో పాటు రండి. పదండి. అమ్మా రండి. మీ పేమెంట్ తీసుకోండి. అక్కర్లేదమ్మా, పెళ్లి కూతుర్ని రెడీ చేయాలని చేశాను. మీరంత అందంగా కనిపిస్తోందని చెప్పారు కదా, అంతే చాలు. అయ్యో, అలా అంటే ఇలా అండి. కరెక్ట్ టైంకి వచ్చి మాకు హెల్ప్ చేశారు. మీరు తీసుకోవాల్సిందే. మీరు ఇలా అనకూడదండి. లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను మేకప్ వేయించుకున్నాను. మీరు బాగా రెడీ చేశారు. మీరు చేసిన పనికి డబ్బు తీసుకోను అంటే ఎలా? మాకేదోలా ఉంటుంది.
తీసుకోండి. సరే, మీకంతగా ఇవ్వాలనిపిస్తే పసుపు కుంకుమలు ఇవ్వండి. రండి. ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని చూస్తుంటే ఆత్మీయ భావన కలుగుతోంది. ప్లీజ్ మీరు నా పెళ్లికి రావాలి. అందుకే కదా వచ్చాను. పెళ్లి చూడకుండా ఎక్కడికి వెళ్ళను. సరే. సుమిత్ర, పెళ్లి సామాన్లన్నీ సర్దాను, తొందరగా రండి. పదండి. పదండి. లక్ష్మి, ఆలస్యం అవుతుంది, త్వరగా రా. వస్తున్నాను. హా, పెళ్లిలో కలుద్దాం.